జై సీతారాం. నేను మన దశకం 8ను అనుభవించుతా. దీనిలో ఆరంభించేప్పుడే భట్టత్రి అనేరు ప్రాకృత ప్రక్షయంతే. ఆ ప్రాకృత ప్రళయం ముడించిన వెనహ బ్రహ్మాజీ వచ్చి ఆదిమే బ్రాహ్మ కల్పే. ఆ కల్పం ద ఫస్ట్ కల్పవడ పేరు వచ్చి బ్రాహ్మ కల్ప. ఈ కల్పనే బ్రహ్మాజీ ఏం చేశారు, భగవాన్తో ఆతండోడ నాలెడ్జ్ అంటేనే ఇక్కడ ఏమర్థం, వేదం అనేది తెలుసు తన సృష్టి సృష్టి చక్రే అంటే సృష్టి అనేది తన ఆరంభించారు అనేది మన ఫస్ట్ శ్లోకాలో అనుభవించేము. సెకండ్ శ్లోకాలో భట్టత్రి అనేరు ఇట్ట క్రియేషన్స్ ఏతా ఉండే బ్రహ్మాజీ చతుర్యుగ సహస్రం ఇతాని ఏం చూసాము, 1000 చతుర్యుగం వచ్చి బ్రహ్మాவோட ఒక్క పహల్. அடுத்தது ఇంకొక 1000 చతుర్యుగం వచ్చి బ్రహ్మాజీயோட இரவு. ఆ இரவு అనేప్పుడే అతను నిద్రపోయే దానించి దాని నైమిత్తిక ప్రళయం అనేవి. థర్డ్ శ్లోకాలో భట్టత్రి చెప్పారు, హే భగవన్ నీయోడ కృప నుంచి పహలు నైట్ ఎట్ట మన ఒక నిద్రపోసి నెక్స్ట్ డే లేవంగా అట్టే అండ్రాడ కైంకర్యం చేస్తా వచ్చేమో ఆ జాడు బ్రహ్మాజీని నిద్రపోయేప్పుడు నైమిత్తిక ప్రళయంని లేవంగా అట్టే ఎదివెరి హుడ్సా దానోడ అట్నే కంటిన్యూయేషన్ దానే సృష్టిం కరోతి అనుదినం స భవత్ ప్రసాదాత్. ఇట్ట బ్రహ్మకల్పంలోండి ఆరంభించిన తన్నోడ సృష్టి తొడరుంటా పోయేప్పుడు అప్పుడు ఈ చిరంజీవిలాన ఈ మార్కండేయర్లు మొదలుకొండు ఉండిన చిరంజీవిలు కూడా ఏమవేరు, వాళ్ళు అతను బ్రహ్మాజీ పండుకునేప్పుడు ఒడుంగుంటున్నారు. తిరిగి నెక్స్ట్ డే మార్నింగ్ అవ్వగాటి తిరిగి అగైన్ వాళ్ళు సృష్టి ఆకిస్తున్నారట. ఇవాళ వాళ్ళ సృష్టి వచ్చేప్పుడు వాళ్ళు తెలియవ దీని ముందిన కల్పంలో మనం ఎట్టతా ఉంచాము అనే పూర్ణ జ్ఞానంతోనే ఆ మార్కండేయర్లు మొదలుకొండు ఉండిన చిరంజీవులు ఉండారు. దాననే పరాయుషాం అంటే చిరంజీవులు. వాళ్ళెట్ట ఉండారు, సృష్టి ఆ క్రియేషన్లో సుప్త ప్రబోధన సమా అస్తి. ఎట్ట ఒకరు నిద్రపోసి లేవుతారో ఆ జాడ ఏర్కనవే పూర్వ కల్పాల్లో ఏమన్నీ నడిచిన అనేక వ్యవహాలతోనే ఆ చిరంజీవులు లెవసేరు అనేరు. 4వ శ్లోకాలో తన చెప్పారు, ఇట్టనే సృష్టి దావెనహ ఒడుకోవడం ఇట్ట నైమిత్తిక ప్రళయంగా గెనంగా నడతా అని పంచాశబ్దమధునా అనేరు 50 వర్షం పైగా తాండిసింది. దాని ఫర్దర్ అని ఏకం పరార్థం మన ఏర్కనవే ఏం చూసాం, బ్రహ్మ కూడా మొత్తం 100 yearsన 2 పిరిచేవ మొదటి పరార్థంని ద్వితీయ పరార్థం చూసినామే. సో ఇక్కడ ఏం మెన్షన్ చేసారు, 4వ శ్లోకావరికి ఆ ఫస్ట్ పరార్థం మొత్తం ముడించింది, 50 years తాండిసింది. ఫర్దర్ ఏమవుతుంది, నైమిత్తిక ప్రళయం ఎగైన్ సృష్టి, నైమిత్తిక ప్రళయం ఎగైన్ సృష్టి టా అవుతా half of his லைஃப் டைம்னா பாசேஸ் முடிச்சாரு அன்சி பட்டத்ரி அநேர். அடுத்தது 5th శ్లోకాల అనేరు దినావసానేత, అదావదు ఇంకొక కల్పం ముడించే సమయంలో సుషుప్తి కామహ సరి మన నిద్రపోతా అనే గ్యాహలో త్వయి సనిల్యే నీతో సేరే అనంజునారు జగంతిచ ఈ ఒలహని త్వత్ జఠరం సమీయు నీయోడ స్టమక్లు నీయోడ కుక్షీలో పోయి అన్నీ ఒడుంగున్నారు. తదా అప్పుడు ఇదం విశ్వం ఈ ఉలహాన్ని ఏమైంది, ఏకార్ణవం ఆస ఒక పెద్ద కడల్ మాయ ఉంచింది అనేరు 5th శ్లోకాలు. அடுத்தது 6thలో అనేరు తవైవ వేషే ఫణిరాజిశేషే అవ ఏవ వేషే నువ్వు మొట్టే ఉంచవు కృష్ణ. ఫణిరాజిశేషే, ఫణి అంటే పాంబు ఇట్ట పడ ఎత్తునో అదావదు అనంతన్ మీద భగవాన్ పండుంట్రే ఆ అనంతన్ దోరు అదియం భగవానే. సో ఇక్కడ అనేరు నువ్వు ఒక్కడే ఉంచావు, అది అనంతన్ పైగా నువ్వు పండుండేప్పుడు భువనే జలైక శేషే మొత్తం ఉలహోని నీల్హానే ఉంచింది. అప్పుడు మీరెట్టాను సార్, ఆనంద సాంద్రానుభవ స్వరూప స్వయోగ నిద్ర పరిముద్రితాత్మ. మీరు మీరోగులనే లయించి ఆ యోగ నిద్రలో ఆనంద మగ్నంగా మీరు ఉంచారు హే కృష్ణ అనేరు. 7వ శ్లోకాలో చెప్పారు, ఎట్ట ఆ ప్రళయ కాలంలో అన్ని ఆ మూల ప్రకృతి మహత్ ఈ జీవర్ల అన్ని లయించిపోయి నీతో సేరే పోయి ఒడుంగునిందో ఆ సమయంలో కాలాఖ్య శక్తిం
నీయోడ పవర్ ఆ కాలమే ఏసెత్తుంది ఆదిశత కమాండ్స్ ఎత్ని ఆర్డర్స్ ఎత్ని ఏమన్సి ప్రసుప్తం ఖిల ప్రళయం అనేది ముడించింది. నెక్స్ట్ సృష్టి రెడీ అవుంది లేవాలే అని చెప్పి. యాక్చువల్లీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మనం గమనించాలి. మన ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ నిద్రపోయేప్పుడు మన ఏనా గేమ్ ఉందా, యూ డోంట్ రిమెంబర్ ఎనీథింగ్. బట్ ద నెక్స్ట్ డే లెవిసేప్పుడేని మోట్నాడు ఏం నడిచింది, దాని ముందుంది ఏం నడిచింది అనే గేమ్ హొంతనే మన లేసేప్పుడే దీ ముందతి ఉండింది అన్ని క్లియర్ వాష్ అవుట్ అవిసి తెల్లటి లేసేప్పుడు తిరిగి ఫ్రెష్ బీయింగ్ మన లేవాల. పాంతదన్నీ ఎక్కడ ఉడిసామో దల్లోండే మేర్కొండు మన స్టార్ట్ చేసేమో అదే కనకలోనే ఈ సృష్టియో చూసామంటే అది ముందిన వెరిగి ఎక్కడ వెరి ఉడిసామో దాని హడుతదిలోండే సృష్టి అనేది భగవాన్ వాళ్ళ కర్మ ఏత్ ఫర్దర్ సృష్టి చేసేప్పుడు దాని కంటిన్యూయేషన్ అనే అవుతుంది. దయానంద స్వామి పిరంగా అంటారు, అకార్డింగ్ టు లా ఆఫ్ కర్మ మన కర్మ ప్రకారమే మన ఒక్కొక్కటిని అనుభవించాము. ఇది ఈ జన్మలో మట్టులా జన్మాంతరంగా మన వచ్చిందే ఇప్పుడు కంటిన్యూస్గా మన అనుభవించుకుంటా పోయాము. సో ఫర్దర్ ఏం నడుతుంది అనేది రేటి అనుభవించుతా. జై సీతారాం.